ఎర్లీ ద స్టేజ్, ఎర్లియర్ ద డయాగ్నోసిస్, బెటర్ ఈస్ ద సర్వైవల్. 4 months బ్యాక్ ఒక పేషెంట్ బ్రెస్ట్ లంప్ అని వచ్చారు. ఎగ్జామిన్ చేసి చూస్తే 1 రూపీ కాయిన్ సైజ్ అంతా లంప్ ఉంది బ్రెస్ట్లో. దానికి బయాప్సీ చేసి క్యాన్సర్ ప్రూవ్ చేసి సర్జరీ చేసుకోవాలి, ఫాలోడ్ బై లిటిల్ కీమోథెరపీ అండ్ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్లీ క్యూర్ అవుతారా అన్నది చెప్పడం జరిగింది. కానీ పేషెంట్ ట్రీట్మెంట్కి అంత సహకరించలేదు, నెగ్లెక్ట్ చేశారు. 4 months డౌన్ ద లైన్ నిన్న మళ్ళీ అదే పేషెంట్ నా దగ్గరికి వచ్చి లంప్ కొంచెం సైజ్ పెరిగింది సార్, ఇప్పుడు నొప్పి వస్తుంది, ముందు లేకుండే, ఇప్పుడు సర్జరీ చేసి క్లియర్ చేసేసేయండి అని వచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ 1 రూపీ సైజ్ కాయిన్ లంప్ విచ్ ఇస్ 1 centimeter అరౌండ్ ఉన్నది కాస్త 5 centimeters లంప్ అయ్యి మొత్తం బ్రెస్ట్ స్కిన్, నిప్పుల్ ఏరియోలార్ కాంప్లెక్స్, వెనకాల ఉన్న రిబ్స్, చెస్ట్ వాల్, యాక్సిలాలో ఉన్న లింఫ్ నోడ్స్, నెక్లో ఉన్న నోడ్స్ అంతటా కూడా స్ప్రెడ్ అయిపోయింది స్పైన్తో సహా. సో ఏదైతే 4 months బ్యాక్ స్టేజ్ 1 ఉందో అదే ఇప్పుడు స్టేజ్ 4 అయింది. 4 months బ్యాక్ దానికి క్యూర్ రేట్ 100% ఉండేది, సర్వైవల్ రేట్ 100% విత్ మినిమల్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు స్టేజ్ 4కి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఆప్షన్ సర్జరీ అనేది అసలు లేనే లేదు అండ్ సర్వైవల్ రేట్ అసలు చాలా తక్కువ ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది.